హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ జెల్లీ బర్ఫీ అండి. బీట్రూట్తో కొంచెం డిఫరెంట్గా చేసి చూపించాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను 2 బీట్రూట్స్ తీసుకున్నానండి. ఈ బీట్రూట్స్ని కట్ చేసేసుకుందాం. ఇలా సైడ్స్ కట్ చేసేసుకోండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సైడ్స్ కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసుకొని, చూసారు కదా, ఇలా చేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చేసుకొని దీన్ని వడకట్టుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసేటప్పుడు కూడా స్పూన్తో లైట్గా ప్రెస్ చేయండి, పల్ప్ ఎక్కువగా వెళ్ళకుండా. దీన్ని మళ్ళీ సెకండ్ టైం మిక్సీ వేసేసుకోవాలండి. వేసుకొని దాన్ని కూడా వడకట్టేసుకోండి. ఇలా వాటర్ తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 4 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉండేలా చూసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను తీసుకున్న 2 బీట్రూట్స్కి 2 కప్స్ అండి, 2 కప్స్ వచ్చాయి. అండ్ ఒక 1 స్పూన్ వచ్చాయండి లాస్ట్. చూసారు కదా, యాడ్ చేసుకొని ఈ బీట్రూట్ జ్యూస్ కొంచెం బాయిల్ అవ్వాలండి. అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోండి, లేకపోతే ఉండల్లా కట్టేస్తాయి. ఇలా ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసేసుకోండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కదండి, పావు కప్పు షుగర్ వేసుకోండి, సరిపోతుంది. స్పూన్స్లో చెప్పాలి అంటే ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది స్వీట్. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి చూసారు కదా, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి గీ యాడ్ చేసేసుకుందాం. నేను 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. ఈ స్వీట్కి గీ అంత అవసరమేమి ఉండదు. జస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా గీ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది కుక్ అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఇందులోకి ఇలాచీ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. దగ్గర పడిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానికి గీ అప్లై చేసి పెట్టేసుకోండి. ఇలా ప్యాన్ అంతా కూడా
గీ అప్లై చేసేసుకొని ఇందులోకి మనం కుక్ చేసుకున్న బీట్రూట్ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఒకసారి ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అగర్ అగర్ ఉంటుంది కదండి, నేను కొంచెం తీసుకున్నాను. అందులో ఒక 1 పీస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి పీసెస్ లాగా. కొంచెం చిన్నవే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకోండి వాటర్లో. వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. 100 ml వాటర్ అయితే సరిపోతాయండి. ఇలా కట్ చేసుకున్న అగర్ని కూడా వేసుకొని అంతా మెల్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశానండి, స్వీట్నెస్ కోసం. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా ఉంటాయి కదండి, చియా సీడ్స్, అవి యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం కుక్ అవ్వాలండి. ఒక్కసారి ఇట్లా తెరలే వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం పక్కన పెట్టేసుకున్నది సెట్ అయిపోతుందండి. చూసారు కదా, చేతికి కూడా అంటట్లేదు అనుకున్నప్పుడు మనం ఇలా కుక్ చేసుకున్న అగర్ వాటర్ని కూడా ఇందులోకి స్పూన్తోనే వేసుకోండి. డైరెక్ట్గా వేయడం వల్ల ఏంటంటే కింద ఉన్న బీట్రూట్ ప్యూరీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా లిడ్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సెట్ అయిపోతుంది. ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కొలతలతో చేస్తే. ఇంకా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ జెల్లీ బర్ఫీ రెడీ అయిపోతుంది. ఎక్కడ బీట్రూట్ యాడ్ చేసినట్టు కూడా అర్థమవ్వదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగా లైక్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.